గత 10 సంవత్సరాలుగా ఈ స్పెషల్ స్టేటస్ అని మాట్లాడి ఛానల్స్ అన్నీ అలసిపోయినాయి. డిబేట్కి వచ్చే పెద్దలు కూడా అలసిపోయారు. నేనేమంటానంటే, ముగిసిన అధ్యాయం అని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో చెప్పేసిన దాన్ని అగైన్ అండ్ అగైన్ మళ్ళీ మీరు డిబేట్లో ఈ సబ్జెక్ట్ తీసుకోవడం ఎంతవరకు సమంజసమో నాకైతే అర్థం కావడం లేదు. రెండోది, మీరు వన్ సైడ్ గా చెప్పింది మీ డెసిషన్ అది, కానీ యాజ్ ఏపీ పీపుల్ గా మేము యాక్సెప్ట్ చేయలేదు. అది మీరు అనుకున్నారు అంతే, మాట్లాడలేదు కదా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అనుకున్నారు. అందుగురించే కదా సార్ కేఏ పాల్ గారు ప్రజల తరపునే కదా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్లు వేసింది. అసలు పిల్లే తప్పు అనుకుంటే ఈ రోజు వాదనకు కూడా తీసుకునేది కాదు కదా హైకోర్టు. ముగిసిన అధ్యాయం అని హైకోర్టు అనలేదు కదా సార్. ఎవరు పిల్లేసినా హైకోర్టు తీసుకుంటుంది, దాని మీద డిస్కషన్ జరగద్ది, తర్వాత డెసిషన్ వస్తుంది. నేను ఒక మాట చెప్తున్నా వినండి. 2 ప్రభుత్వాలు మారినాయి. 2 ప్రభుత్వాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ పోటీ చేసేటప్పుడు వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము కానీ అధికారం లేకొస్తే రాహుల్ గాంధీ గారి చేత మాట ఇప్పించారు. పెద్దలు తులసిరెడ్డి గారికి కూడా తెలుసు. ఏమని? స్పెషల్ కేటగిరీ స్టేటస్ మేము వచ్చామంటే మేము ఖచ్చితంగా అమలు చేసి తీరుతాము అని ఎలక్షన్ మేనిఫెస్టోకి పెట్టారు. సార్, ప్రజాస్వామ్య దేశంలో 2 సార్లు అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఈ కాంగ్రెస్లో మిగతా కొన్ని పార్టీలు మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా ఇది ముగిసిన అధ్యాయం కేంద్రం చెప్పిన తర్వాత దాన్ని పక్కన పెట్టి మర్చిపోకుండా వదిలేయకుండా అగైన్ అండ్ అగైన్ మరలా కేఏ పాల్ గారు ఆయన నేను ముఖ్యమంత్రి అవుతానని మాట్లాడుతుంటారు. ఆయన ఏమని మాట్లాడాలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి తెలుసు. నేను 150 దేశాలు తిరిగాను, నేను ఇన్ని వేల కోట్లు అధిపతిని ఏదేదో చెప్తుంటారు. అవన్నీ మనకు అనవసరం, నేను మాట్లాడకూడదు. తర్వాత కోర్టు గురించి మనకు తెలియకుండా కోర్టులో ఏం జరిగింది, పేపర్లో వచ్చిన దాని మీద మనం మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసమో నాకైతే అర్థం కాదు. రెండోది, అసలు ముగిసిన అధ్యాయం అని కేంద్రం చెప్పిన తర్వాత, నాట్ ఫీజిబుల్ అని చెప్పిన తర్వాత అగైన్ అండ్ అగైన్ అడగడం అనేది కరెక్ట్ కాదేమో నా ఉద్దేశం. తర్వాత పెద్దలు తులసిరెడ్డి గారికి వారు రాజ్యసభ సభ్యులు చేశారు, అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎటువంటి రాష్ట్రాలకు ఇస్తారు ఒకసారి తీయండి. కరెక్ట్ పాయింట్ వచ్చారు సార్, ఒక నిమిషం మీరు కరెక్ట్ పాయింట్ ఎత్తారు సార్. అంటే మోదీ గారికి వెంకయ్య నాయుడు గారికి ఏ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏ బేసిస్ మీద ఇస్తారో తెలియకుండానే మాట్లాడారా? తెలియకుండానే పార్లమెంటులో అదే చెప్తున్నాను నేను, మీరు అడ్డం రావద్దు ప్లీజ్. ఇప్పుడు తిరుపతి వెంకన్న సాక్షిగా అని చెప్తున్నారు. మీరు కావాలంటే సీడీలు తిప్పించుకొని చూడండి. మోడీ గారు మాట్లాడిన మాట ఏమిటంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే మాట మాట్లాడలేదు. మీరు కాబట్టి చూడండి, చూసిన తర్వాత నా నెంబర్ మీ దగ్గర ఉంది, మీరు నన్ను అడగచ్చు, వారి డిబేట్లో ఉన్న పెద్దలు కూడా అడగచ్చు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే అర్థం ఏంటంటే స్పెషల్ స్టేటస్కి ఎటువంటి హక్కులు, ఎటువంటి ఉపయోగాలు, ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ కొంచెం బయ్యేళ్ళకి మేము కంప్లీట్ చేస్తామనే ఉద్దేశంతో వారు ఆ మాట మాట్లాడారు. అయితే ఇవ్వలేకపోయారు. అందరూ మేము కూడా ఇస్తారని భావించాము, ఇవ్వలేకపోయారు. ఏ రీజన్స్ వల్ల ఇవ్వలేకపోయారు. అయితే ఒక మాట చూడండి, ఆ తర్వాత డెవలప్ అయిన తర్వాత మనం గవర్నమెంట్లో వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఏమైనా చెప్పిన స్పెషల్ స్టేటస్ ఒకటి పక్కన పెడితే మిగతా విషయాల్లో ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందా? పోలవరం ఇచ్చారు, తర్వాత అమరావతికి డబ్బులు ఇచ్చినారు, తర్వాత కడప స్టీల్ ప్లాంట్ అనేది మొదలవుతుంది ఆగిపోతుంది. తర్వాత దుగరాజపట్నం పోర్ట్ అన్నారు, దుగరాజపట్నం పోర్టు ఫీజిబుల్ కాదు అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత పక్కనే నెల్లూరుకి పక్కనే ఉన్న రామాయపట్నాన్ని దాన్ని సెలెక్ట్ చేసి దాన్ని శాంక్షన్ చేశారు. పని జరుగుతూ ఉంది.
ఈ విధంగా మీరు సార్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా సురేష్ గారు, ఈ రోజున నేషనల్ హైవేస్ ఈ రాష్ట్రంలో 70,000 కోట్లకు పనులు జరుగుతున్నాయి. 70,000 కోట్లకు శాంక్షన్ వచ్చింది. రైల్వేస్ 60,000 కోట్లకు శాంక్షన్ వచ్చింది. తర్వాత ఇంకా ఇళ్ళు చూస్తే పోయిన గవర్నమెంట్లో 20 లక్షల ఇళ్ళు ఇస్తే ఆ గవర్నమెంట్ కట్టలేక అవి మురిగిపోయినాయి. ఇట్లా ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కడ అన్యాయం జరగలేదు సార్. ప్రజలు అర్థం చేసుకున్నారు. మీకు ఒక చిన్న విషయం చెప్తా, మోడీ గారి ప్రభుత్వం ప్రజలకు బాగా చేస్తుందనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మొన్న జరిగిన ఉత్తరప్రదేశ్ 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 65% ముస్లిమ్స్ ఉన్న నియోజకవర్గంలో బీజేపీ క్యాండిడేట్ గెలిచారు. ఎందుకు గెలిచారు సార్? మోడీ గారు అభివృద్ధి తీసుకెళ్చారు, యోగి గారు అభివృద్ధి తీసుకెళ్చారు. ఈ దేశానికి వీళ్ళే సరిపోతారని ఈవెన్ ముస్లిం సోదరులు కూడా నమ్మి బీజేపీని గెలిపించారు. ఇవన్నీ ఈ విధంగా ఉండగా ఎప్పుడో ఆంధ్రప్రదేశ్లో కాదు కదా సార్, ఆంధ్రప్రదేశ్లో కాదు కదా, ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఎన్ని ఓట్లు, ఎంత పర్సెంటేజ్ ఓటు? వెయిట్ వస్తుంది, తొందరపడకండి. ఆంధ్రప్రదేశ్లో కూడా మేమే మా సహకారంతోనే అధికారంలో ఉన్నాము. అయితే ఇంకా షేర్ పెంచుకోవాల్సిన బాధ్యత ఉంది. ఖచ్చితంగా పెంచుకుంటాం, ఖచ్చితంగా బలపడుతూ ఉన్నాము. బీజేపీ కూడా మిగతా రాష్ట్రాల్లాగానే అధికారంలో వస్తుంది, ఇప్పుడు ఉంది, ఇంకా పెరుగుతుంది. దీంట్లో మీకు ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. ఒకే మాట సార్, నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని స్ట్రైట్ గా, డెమోక్రసీలో ఎలక్షన్ అప్పుడు రాజకీయ పార్టీలు మేము మాట్లాడామని చెప్తున్నారు కదా, ఓకే మాట్లాడే, మీ మాట ప్రకారం తీసుకుంటాం. ఎట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడింది, మేము కానీ గెలిస్తే స్పెషల్ స్టాటస్ ఇస్తామని. మరి వాళ్ళని ఓడించారే, మరి దానికి ఏం మాట్లాడతారు? దాని కూడా సమాధానం చెప్పండి, దాన్ని కూడా పెట్టండి డిబేట్లో. కాబట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ముగిసిపోయిన అధ్యాయం. అగైన్ అండ్ అగైన్ మాట్లాడుకుంటే ఉపయోగం లేకపోగా వేస్ట్ తప్ప నా ఉద్దేశంలో ఏమీ కాదనేది నా ఉద్దేశం. బీజేపీ కేంద్రం ఎప్పుడో చెప్పేసింది స్పెషల్ కేటగిరీ స్టేటస్ వీలు పడదని చెప్పి. మీరు విఘ్నులో ఆలోచించండి. మనకంటే ఆర్థికంగా తక్కువ ఉన్న రాష్ట్రాలు మనం ఇస్తే దేశం పరిస్థితి, కేంద్ర పరిస్థితి ఏంది? ఆంధ్రప్రదేశ్ భాస్కర్ గారు మీరు అన్నిటినీ లింకప్ చేయకండి. ఇక్కడ రేషనల్ గా మాట్లాడదాం సార్. ఒకటి రాష్ట్రం విడిపోయినప్పుడు ఇచ్చినటువంటి హామీ. ఫస్ట్ ఒక్క నిమిషం ఆగండి సార్, మీరు మాట్లాడిందంతా విన్నాం కదా. ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. ఇందాక మీరు అన్నారు కదా హైవేలు, లేదంటే కనుక మెట్రోలు, రకరకాల. ఒక్క నిమిషం ఆగండి సార్. ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టుగానే ఏపీకి వచ్చింది తప్ప ఏపీకి మీరే స్పెషల్ గా ఇచ్చేది కాదు. రెండో పాయింట్, ఒక్క నిమిషం ఆగండి సార్. కాంగ్రెస్ ని ఎందుకు గెలిపించలేదంటే కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని విడగొట్టింది అనే ఒక దీంతో ప్రజలు 2 సార్లు కూడా కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టారు. ఎట్ ది సేమ్ టైం మీకు కూడా అంత మినిమం పర్సంటేజ్ 100 కన్నా తక్కువ పర్సెంటేజ్ ఓట్ చేయడానికి కూడా అదే కారణం. మీరు ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాల పాటు అన్యాయం చేశారని. మూడో పాయింట్ ఒక్క నిమిషం ఆగండి. మీరు అంటున్నారు కదా, ఒక్క నిమిషం ఆగండి సార్, ఇప్పటివరకు విన్నాం కదా, ఆగండి. మీరు ఇంకోటి అన్నారు కదా, ఈ రాష్ట్రంలోనూ దేశంలోనని ఈ రాష్ట్రంలో సహపార్టీలు అంటే మీ ఫ్రెండ్లీ పార్టీస్ ఉన్నాయని చెప్పేసి దానివల్ల మీరు అధికారంలో కాదు, దాని ద్వారా మీరు కొంత లబ్ధి పొందారు ఆ ఓట్ పర్సంటేజ్ ద్వారా. ఎట్ ది సేమ్ టైం అగైన్ ఈ పార్టీలతో సహకారం వల్లనే మీరు ఇప్పుడు సెంటర్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని నడపగలుగుతున్నారు. అదన్న సోయిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి మిగిలిన రాష్ట్రాల్లాగా కాకుండా హక్కుల పరంగా ఏమిచ్చామో అనే దాని మీద ఇంకొకసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అది ఎప్పటికీ కూడా ముగిసిన అధ్యాయం కాదు. మీరు భావించారు 2 దానికి తగ్గట్టుగా మీకు అనుకూలంగా. యాజ్ తులసిరెడ్డి గారు పాయింటెడ్ అవుట్, బీజేపీ ఇన్ ఏపీ డస్ మీన్ దట్ బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. సరే పవన్ గారిది పెద్ద పాత్ర లేదు కానీ పక్కన పెడదాం, ఆయన మీ మిత్రుడుగా ఉన్నాడు. అధికారులు ఈ 2 పార్టీలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో మర్చిపోయేటట్టుగా అది అసలు ప్రజాబాహుళ్యంలో లేనట్టుగా ఆయన చేశాడు.
అంతకుముందు బాబు గారేమో స్పెషల్ కేటగిరీ స్టేటస్ని స్పెషల్ పర్పస్ వెహికల్గా ఒప్పుకొని 2018లో మళ్ళీ ఆ పదాన్ని జనాల్లోకి ఎవరు తీసుకొచ్చినా తీసుకురాకపోయినా ఇది మా హక్కు, ఇది ఓకే, మీరు కాదు డిసైడ్ చేయాల్సింది ముగిసిన అధ్యాయం అని చెప్పాల్సింది పార్లమెంట్. మళ్ళీ డిసైడ్ చేయండి, లేదంటే కనుక కోర్టుల చేత చెప్పించండి, లేదా దానికి తగ్గట్టుగా ఫైనాన్స్ కమిషన్లో ఎవరైతే మేధావులు ఉన్నారో వాళ్ళతో చెప్పించండి. ఒక్కళ్ళు కూడా దీన్ని అండోర్స్ చేయకుండా మీరెవరండి ముగిసిన అధ్యాయం చెప్పడానికి? సో ఎనీవే కోటేశ్వర గారు, ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఏదన్నా చిన్న తప్పు ఉందా చెప్పండి సార్.